ఈ రోజుల్లో సినిమా వారం రోజులు ఆడడమే గొప్ప. సినిమా బాగుంటే 2 వారాలు, లేదంటే అదే వీకెండ్‌లో సర్దుకపోవడమే. ఇక ఓ సినిమా 50 రోజులు ఆడటం ఎప్పుడో ఓసారి జరిగేది. దాంతో పాటు ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా థియేటర్‌లోనే. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన 'శంకర వరప్రసాద్' గారి మూవీ తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడితే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో నిరూపించిన సినిమా ఇది. మెగాస్టార్ రేంజ్కి బాక్సాఫీస్ దాసోహం అయింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ ఈ మూవీ బద్దలు కొట్టింది. కలెక్షన్స్లో ఏకంగా దేవర, ఓజీ, సలార్ లాంటి చిత్రాలను కూడా దాటేసింది. 7 పదుల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించారు. తనదైన శైలితో, డ్యాన్సులు, నటనతో మరోసారి వింటేజ్ చిరంజీవిని పరిచయం చేశారు. మన శంకర వరప్రసాద్ గారి మూవీ ఫుల్ రన్లో ఏకంగా 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతేకాకుండా 109 కేంద్రాల్లో 50 రోజులు కూడా పూర్తి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఏకంగా 100 రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో నిరూపించింది. మన శంకర వరప్రసాద్ గారి మూవీ రాయలసీమలోని 2 సెంటర్లో ఏకంగా 100 రోజులు ఆడింది. కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే అదే జిల్లాలోని ఎర్రగుంట్ల సెంటర్లో ఉన్న హేమ పిక్చర్స్ ప్యాలెస్ థియేటర్లో కూడా ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. అలాగే ఓసారి టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. అయినా థియేటర్లో విజయవంతంగా రన్ కావడం ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమాకే చెల్లుతుంది. మన శంకర వరప్రసాద్ గారి మూవీకి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటించారు. ఇక ప్రస్తుతం చిరంజీవి, బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నారు. మరి మన శంకర వరప్రసాద్ గారి మూవీ 100 రోజులు ఆడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.